ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి సంస్థలు భారత్లో రైడ్ హైరింగ్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న వేళ ఇప్పుడు వీటికి గట్టి పోటీ ఇచ్చేందుకు వియత్నాం ఎలక్ట్రిక్ వెహికల్ మేకర్ విన్ఫాస్ట్ సిద్ధమవుతోంది. ఇది భారత క్యాబ్ సర్వీసులో పెను సంచలనాలు సృష్టిస్తుందని భావిస్తున్నారు. చాలా తక్కువ ధరల్లోనే ఎలక్ట్రిక్ క్యాబ్ సేవలు అందిస్తూ మార్కెట్ను షేక్ చేయాలని చూస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం క్యాబ్ సర్వీసుల్లో ఉన్నటువంటి ఓలా, ఉబర్ వంటి కంపెనీలు కిలోమీటర్కు సగటున 12 నుంచి 20 వరకు వసూలు చేస్తుండగా విన్ఫాస్ట్ కిలోమీటర్కు 8 రూపాయలతోనే సర్వీసుల్ని లాంచ్ చేయాలని చూస్తోంది. ప్రస్తుత మార్కెట్ ధరలతో పోలిస్తే ఇది చాలా తక్కువగా ఉండడంతో వినియోగదారుల్ని ఆకర్షించే అవకాశం ఉందని భావిస్తున్నారు. క్యాబ్ సర్వీసుల్ని భారీ ఎత్తున లాంచ్ చేసేందుకు గ్రేటర్ నోయిడాలో సుమారు 1000 ఆకుపచ్చ, నీలం కలర్, కాంపాక్ట్ కలర్ వెహికల్స్ ను పార్క్ చేసి ఉంచారు. ప్రస్తుతం డ్రైవర్లను నియమించుకునే దశలో ఉంది. ఇక్కడ వీరికి కూడా ఆకర్షణీయమైన జీతాలు ఆఫర్ చేస్తూ ఉండడం విశేషం. నెలకు 40,000 ఫిక్స్డ్ శాలరీతో నియామకాల్ని చేపడుతోంది. దీంతో ఈ ఉద్యోగాలపైన ఆసక్తి పెరుగుతోంది. తొలి దశ సేవల్ని నోయిడా నుంచే ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. విన్ఫాస్ట్ క్యాబ్ సర్వీస్ బుకింగ్ కోసం తన గ్రీన్ అండ్ స్మార్ట్ మొబిలిటీ సంస్థ యాప్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ GSM సంస్థ పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలతోనే కార్యకలాపాలని నిర్వహించనుంది. లైమో గ్రీన్ అనే ప్రీమియం ఎలక్ట్రిక్ MPV ఇందులో కీలకంగా ఉంది. 3 వరుసల సీట్లతో ఉండే ఈ వెహికల్ ప్రీమియం క్యాబ్ సెగ్మెంట్లను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. టెస్టింగ్ సమయంలో భారత రోడ్లపై ఈ వాహనం ఇప్పటికే దర్శనమిచ్చింది. విన్ఫాస్ట్ VF5 ఎలక్ట్రిక్ క్రాస్ ఓవర్ కూడా క్యాబ్ సర్వీసుల్లో భాగం అవుతుందని భావిస్తున్నారు. ఇక్కడ విన్ఫాస్ట్ క్యాబ్ సర్వీసుల్లో కొత్త వ్యూహం రచిస్తోంది. వాహనాల తయారీ నుంచి క్యాబ్ సర్వీస్ వరకు మొత్తం నియంత్రణ వారి చేతుల్లోనే ఉండనుంది. ఇతర డ్రైవర్లు లేదా థర్డ్ పార్టీ యాప్ పై ఆధారపడకుండా విన్ఫాస్ట్ వాహనాలనే వీరు నియమించిన డ్రైవర్లతోనే కార్యకలాపాలు నిర్వహించనుంది. ఇటీవల బ్లూ స్మార్ట్ క్యాబ్ సర్వీసులు నిలిచిపోవడంతో ఎలక్ట్రిక్ క్యాబ్ మార్కెట్లో ఏర్పడిన ఖాళీని భర్తీ చేయాలని విన్ఫాస్ట్ చూస్తోంది. భారత్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి కేంద్రం ప్రోత్సాహకాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తమిళనాడులో తయారీ యూనిట్ కూడా ఏర్పాటు చేస్తున్న సంస్థ ఇప్పుడు క్యాబ్ సర్వీసులతో నేరుగా వినియోగదారుల మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.